ఆన్లేలో నైట్ ఒక దగ్గర స్టే చేసాం మేము కార్లో. ఎంత చల్లగా ఉందో చూడండి, మొత్తం కార్ అంతా మొత్తం మంచు పడిపోయింది. అయితే మంచిగా బ్యాగ్ ఇట్లా సీట్స్ అంతా బ్యాగ్ వేసేసుకొని పడుకున్నాం. ఈ స్లీపింగ్ బ్యాగ్స్ మంచిగా హెల్ప్ చేసాయి మాకు. దిస్ ఇస్ డే 21 ఇన్ అవర్ లడాక్ ట్రిప్. స్లీపింగ్ బ్యాగ్స్ మమ్మల్ని నిజంగా 10 degrees తెచ్చుకున్నాం, చాలా కాపాడినాయి. ఎందుకంటే లిటరలీ 5 వరకు వెళ్ళిపోతుంది టెంపరేచర్, ఇంకా తక్కువ వెళ్తుందేమో మేము చూడలేదు. 5 అయితే పక్కా మొత్తం మంచు పట్టేసి మొత్తం ఇట్లా స్మోకీగా అయిపోతుంది ఏరియా. స్లీపింగ్ బ్యాగ్స్ వేసుకొని పడుకున్నాం కానీ ఫుల్ హెడ్ ఏక్. సో మేము క్యాంపింగ్ వేసుకున్న ప్లేస్ చూపిస్తా. అంటే క్యాంపింగ్ కాదు ఇది, మేము కార్లో పడుకున్న ప్లేస్ ఇదే. మేము కార్లోంచి దిగలేదు, కార్లోనే వండుకున్నాం, కార్లోనే పడుకున్నాం. సో దిస్ ఈస్ ద వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కొంతమంది మాంగ్స్ వచ్చి వేసుకున్నారనమాట టెంట్. సో ఇదంతా వ్యూస్. హుమ్లింగ్లా ఈజ్ లైక్ ద హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్. సో అదొకటి భయం అవుతుంది ఏమన్నా, ఎందుకంటే ఆల్రెడీ హెడ్ ఏక్ ఉంది. ఎట్లా ఏంటి అని ఆలోచిస్తున్నాం. టిఫిన్ కూడా చేసుకొని తినేసాం కానీ ఇంక ఇన్న కూర్చొని ఉన్నా, నెక్స్ట్ ఏం చేయాలి అనేసి. సీ ద వ్యూ గైస్, మేము నైట్ ఉన్న వ్యూ ఇదే. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఇంకా చల్లగా ఉంది. ఒక 10-12 ఉండొచ్చు టెంపరేచరు. బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇన్ని డేస్ వితౌట్ పేయింగ్ ఎనీథింగ్ టు ద స్టేస్ మేము గడిపేసామంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక్క రోజన్నా ఉంటామా అట్లా లైక్ స్టే లేకుండా ఇట్లా కార్లో లేకపోతే క్యాంపింగ్ చేసుకుంటూ మన వల్ల అవుతుందా అని అనుకున్నాం. కానీ సో మేము వేసుకొచ్చిన ప్లాన్లో ఆల్మోస్ట్ చాలా వరకు మమ్మల్ని సేవ్ చేసింది. కొన్ని అటు ఇటు అయినాయి. ఫుడ్ అయితే మేము ఇంత ప్రిపేర్ చేసుకొని వచ్చినా కూడా మాకు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే కుకింగ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు. టైం ఉంటే ఫుల్ గాలి వస్తుంది ఎక్కడన్నా ఆపుకుంటే, లేదు అంటే ఆ హై ఆల్టిట్యూడ్ కదా, మనం టయర్డ్ అయిపోయి వండుకునే ఓపిక ఉండట్లేదు. యూ కెన్ సీ మై ఐస్. నిద్ర సరిగ్గా లేక హెడేక్, నైట్ అంతా హెడేక్. నిన్నేమో నైట్ అంతా చలి. నిన్న మాకు అంత చలి ఉంటుందని తెలియదు ప్యాంగాంగ్ లేక్లో. సో ఫుల్ చలి. ఈరోజేమో ఫుల్ హెడేక్. సో అందుకే కళ్ళు ఫుల్ తెరవలేకుండా ఉన్నా నేను. గుడ్ మార్నింగ్. స్టార్ గేజింగ్ చెయ్యాలి అని అనుకుంటే క్లియర్గా స్కై ఉన్నప్పుడే రండి. వర్షం పడుతున్నా ఇట్లా మబ్బులు ఉన్నా ఆ టైంలో మీరు వచ్చారు అని అంటే స్టార్ గేజింగ్ చేయలేరు. హాన్లేకి చాలా మంది వచ్చేది స్టార్ గేజింగ్ కోసమే. సో లేదంటే ఆన్లవేళ వ్యూస్ చాలా బాగున్నాయి, మీరు వచ్చి విజిట్ చేయాలి, వ్యూస్ చూడాలి అంటే ఓకే. కానీ మెయిన్గా మీ పర్పసే స్టార్ గేజింగ్ అంటే మాత్రం క్లియర్ స్కై చూసుకొని రండి. మేమైతే ఎలాగో ఉమ్లింగ్లో వెళ్ళాలి కదా అనేసి హాన్లేకి వచ్చాము. హాన్లేకి వచ్చి డిసైడ్ అయిదాము ఉమ్లింగ్లో వెళ్ళాలా వద్దా అన్నది అని మేము అలా వచ్చాము. సో ఎండ్ ఆఫ్ ద డే మాకేమి అంత డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. సో ఏదైనా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి కాబట్టి మేము హ్యాపీ. చూడొచ్చు మీరు కూడా ఎంత బాగున్నాయో వ్యూస్.
మేము 92 కిలోమీటర్స్ వెళ్ళాలి. కానీ మ్యాప్‌లో చూపించట్లేదు. సో, మేము మధ్యలో లోకల్స్‌ని అడుగుతూ, అడుగుతూ వెళ్ళాలి. మ్యాప్‌లో అయితే అసలు హాన్లే టు ఉమ్లింగ్లా రూటే చూపించట్లేదు. సో, మేము వి నీడ్ టు టేక్ లోకల్స్ అడ్వైస్ అనమాట వెళ్ళేటప్పుడు. ఏదో గుడ్డి, అడ్డిమారి గుడ్డి అని పోతా ఉండకుండా. ఉమ్లింగ్‌లో వెళ్ళడానికి ఇది ఒక్కటే కాదు. పోతిల్ల పాస్ రూట్ ఒక్కటే కాదు. ఇంకో రూట్ కూడా ఉంది. అది కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటది. చాలామంది బైకర్స్ అదే ప్రిఫర్ చేస్తారు. మా కార్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి మేము ఈ రూట్‌లో వస్తున్నాము. అండ్ ఇంకొక పాస్ కూడా కవర్ చేయొచ్చు కాబట్టి. సో, పోతిల్ల పాస్ ఈజ్ లైక్ అరౌండ్ 18,000 పైన ఉంటుంది పోతిల్ల పాస్. సో, అదేం తక్కువ కాదు. చాలా రిస్కీగానే ఉంది రోడ్ అయితే. పైనుంచి సైడ్‌లో రాళ్ళు పడుతున్నాయి. సో, వచ్చేవాళ్ళు జాగ్రత్త. ఇక్కడ వెదర్ కూడా అన్‌ప్రెడిక్టబుల్. సో, రెయిన్‌కి, హీట్‌కి అన్నిటికి మీరు ప్రిపేర్ అయ్యి రండి. ఎందుకంటే నేను కొంతమందిని చూసాను రెయిన్ జాకెట్స్ లేకుండా వచ్చేసారు. ఎందుకంటే కింద రెయిన్ లేదు. పైకొస్తేనే రెయిన్ స్టార్ట్ అయింది. సో, అట్లా కూడా ప్రాబ్లమ్ అవుతది. వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పోతిలా పాస్‌వి. మేము మేఘాలలో ఉన్నాం. మేఘాలలో మొత్తం కొండంతా మేఘాలలోనే ఉంది అప్పటినుంచి. ఏం వ్యూస్ కనిపించట్లేదు. పక్కన చూడండి సైడ్‌లో మొత్తం మేఘాలే. అక్కడ ఉంది కొండ. ఇదంతా మేఘాలే. జాగ్రత్త బైక్ మీద వచ్చేవాళ్ళు. కార్‌లో వచ్చేవాళ్ళు కూడా జాగ్రత్త. రాళ్ళు పడుతున్నాయి సైడ్ నుంచి. వెళ్తూ వెళ్తూ ఇంకా మంచి మంచి వ్యూస్ మా ఎక్స్‌పీరియన్స్ చూపిస్తాను. వర్షానికి పాలు బాగు పెట్టుకోవడానికి దాంట్లో నీళ్లు పడకుండా డోర్ తీసేమో గాలి వస్తుంది, పైనుంచి వాన పడుతుంది. ఇప్పుడు ఉమ్లింగ్ లాకి వెళ్తున్నాం. వర్షం పడుతుంది కానీ మాకు కాఫీ తాగాలని ఉంది. సో హెడేక్ వస్తుందని చెప్పాను కదా. సో హెడేక్ వస్తుందని ఇక్కడ కాఫీ పెట్టుకున్నాం గొడుగు సహాయంతో. ఇక్కడ నేను కాఫీకి అన్ని మిక్స్ చేస్తున్నా. ఇద్దరికి కలిపి ఒకే కాఫీ పెట్టుకున్నాం మేము. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ కాఫీ విత్ బెస్ట్ 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 వ్యూస్. టేస్ట్ చేసి చెప్పే బాగుందా? సూపర్. అది ఈ పక్క అది మాంగ్ ఫ్రూట్ ఇట్టన్నట్టున్నా మొత్తం తీయగా వచ్చేసింది. చిసుమ్ దాటిన తర్వాత వరల్డ్స్ హైయెస్ట్ కేఫ్ వస్తుంది ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత. అది ఇక్కడ బోర్డు కూడా పెట్టారు కానీ మేము అక్కడ ఆగట్లేదు, వర్షం పడుతుంది. సో ఫస్ట్ ఉమ్లింగ్లాకి వెళ్ళిపోవాలి. ఉమ్లింగ్లా చూసిన తర్వాతనే ఏదైనా అనేసి అందులో ఆల్రెడీ మేము ముందర కాఫీ తాగేసాం కదా. సో ఇదే అది వరల్డ్స్ హైయెస్ట్ కేఫ్ అనేసి ఉంది అక్కడ బోర్డు.
చాలా మంది ఆగుతున్నారు ఇక్కడ, బైకర్స్ అండ్ వచ్చే వాళ్ళంతా. మేమైతే ఆగట్లేదు. వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ 19,025 feet ఉమ్లింగ్ లాగా వచ్చేసాము. మీరు కూడా చూడండి ఇక్కడ ఎలా ఉందో. గైస్, యూ కెన్ సీ మై ఫేస్. ఇక్కడ నొప్పి ఇట్లా తెలుస్తుంది నాకు. ఇక్కడ నొప్పి ఇక్కడ వస్తుంది నాకు. ఇక్కడ ఇవన్నీ ఉండే ఇట్లా కుప్ప హాజ్మోలాలు పోసుకొని, చాయ్ కుప్ప హాజ్మోలాలు, నేను హాజ్మోలా పోసుకొని కుంటా కరెక్ట్గా 17,000 feet నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కార్ మొత్తం మేము, యూ కెన్ సీ, నా వాయిస్ వినొచ్చు మీరు. 17,000 feet నుంచి స్టార్ట్ అయింది. ఒక ఇది సిక్నెస్ సంథింగ్ లాంటిది. అప్పటి నుంచి హాజ్మోలాలో వేసుకుంటూ పైకి వచ్చాం. 19,000 feetకి వస్తూనే 19,025 కార్లో ఇట్లా అడుగు పెట్టాం. టకటక కిందికి వెళ్ళాం. సాయికో ఫోటో, నాకో ఫోటో, వెళ్తూ వీడియో, అంతే. అసలు 2 minutesకి మించి మేము లేము అక్కడ. ఓం నమ శివాయ, నేనైతే లిటరల్ నా మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ వచ్చా. మనం అనుకుంటున్నంత ఈజీ నిజంగా వీడియోస్లో చూపించే అంత ఈజీ అయితే కొన్ని నిజంగా ఉండవు. ఇప్పుడు కూడా ఇక్కడ భారంగా ఉంది, బరువుగా ఉంది నాకు. ఎందుకు అంత ఫాస్ట్గా వచ్చేసామంటే, అక్కడ ఉండే ప్రతి ఒక్క సెకండ్ మీకు ఆక్సిజన్ అందదు, ప్యానిక్ అయిపోతాం అనమాట. అంత రిస్క్ చేయాల్సిన అది వద్దు అనిపించింది మాకు. వచ్చామా లేదా అంతే. ఇంకా అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు, అవంతా జరుగుతుంది. మేము ఏం చేయలేదు, వచ్చేసాము. జస్ట్ అక్కడి వరకు వెళ్ళాలనుకున్నాము, వెళ్ళాము, చూసుకున్నాము ఆ ప్లేస్. ఏం లేదు అక్కడ పైన, ఏం లేదు, మొత్తం మంచే. వి డిడ్ంట్ సీ ఎనీథింగ్. మొత్తం ఇప్పుడు ఎట్లుంది, వైట్గా అట్లనే ఉంది. సో ఎవరన్నా కూడా వస్తుంటే చాలా జాగ్రత్త. డోంట్ స్పెండ్ మోర్ దాన్ 5 minutes. భయంగా ఉంది, నిజంగా భయంగా ఉంది. కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత మాట్లాడు. చేతులు చూడండి పింక్ అయిపోయాయి. అసలు మీరు ఆలోచించుకోవాలి ఎంత పింక్ అయిపోయాయి నా చేతులు. నా ఫేస్, నా చేతులు అంత పింక్ అయిపోయాయి. జస్ట్ ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇంత కూడా మాట్లాడలేదు అక్కడ, ఇంత కూడా మాట్లాడలేదు తెలుసా. అక్కడ కార్ దగ్గరికి నడవనికి కూడా 2 steps టక్ వచ్చా. గుండె డంగ్ 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 అనింది. స్లో అని మళ్ళీ 2 అడుగులు మెల్లమెల్లగా వేసుకుంటా కార్ దగ్గరికి వచ్చి కార్లోకి ఎక్కి దిగుతుండే. ఇప్పుడు కొంచెం సెట్ అయింది. చాలా అనుకుని వెళ్ళాము అక్కడికి, కానీ ఓకే, ఏ జరిగినా మా మంచికే. మొన్న తీసుకున్న రిస్క్ మేము మళ్ళీ తీసుకోవాలనుకోవట్లేదు. ఇది టూ మచ్. ఇంకా మొత్తం మంచు చూడండి, ఏం కనిపించట్లేదు, మొత్తం మంచే. జాగ్రత్త గాయ్స్, ఎవరైనా ఊరికి వస్తుంటే చాలా అంటే చాలా జాగ్రత్త. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉమ్లింగ్లా నుంచి హాన్లేకి వెళ్తున్నా. సో నేను కూడా వచ్చేటప్పుడు భయపడినా హాన్లే నుంచి రోడ్స్ ఎట్లున్నాయో అనేసి. హాన్లే నుంచి ఎగ్జాక్ట్గా 92 kilometers ఉంది ఉమ్లింగ్లా. ఒకసారి రోడ్ చూడండి, మధ్యలో కొన్ని దగ్గర ప్యాచెస్ ఉన్నాయి, రఫ్ రోడ్ ఉంది. సో రోడ్స్ అంతా ఇలానే ఉంటుందని ఫాస్ట్గా వెళ్ళొద్దు, కొంచెం చూసుకొని వెళ్ళండి. కానీ చాలా, మేము టుర్తుక్కి వెళ్ళాము, టాంగ్ విలేజ్. సో
సో తాంగ్కి వెళ్ళిన దానికంటే మేము 100 రెట్లు ఇది బెస్ట్ రోడ్డు. చాలా డెవలప్ చేశారు ఈ రోడ్డుని. వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఉమ్లింగ్లాకి వచ్చేవాళ్ళు ఫస్ట్ మీరు కార్దుంగ్లాకి వెళ్ళండి. కార్దుంగ్లాకి వెళ్ళిన తర్వాతనే మీరు ఉమ్లింగ్లాకి రండి. డైరెక్ట్గా అస్సలు ఉమ్లింగ్లాకి రాకండి. ఒకసారి మీరు ఆ హైయెస్ట్ పీక్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. స్టే హైడ్రేటెడ్, టేక్ డైమాక్స్, హెడేక్కి ట్యాబ్లెట్ పెట్టుకోండి. సో ఇవన్నీ ప్రిపేర్డ్గా ఉండండి. వామిటింగ్కి ట్యాబ్లెట్స్ పెట్టుకోండి. ఇవన్నీ ప్రిపేర్డ్గా ఉండండి మీరు. ఎందుకంటే మేము అక్కడ 5 minutes ఉన్నాం. లిటరల్లీ పెయిన్ వచ్చేసింది అనమాట. సో జాగ్రత్త వచ్చేవాళ్ళు. బైక్ మీద వెళ్ళే వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఆల్మోస్ట్ బైక్ మీదనే ఆ టెంపరేచర్కి తగ్గట్టు, ఆల్టిట్యూడ్కి తగ్గట్టు వెళ్తూ ఉంటారు. కాబట్టి మేము కార్లో వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం అక్కడ ఇబ్బందిగా అనిపించింది. కానీ ఏమంటారు, రిస్క్ తీసుకునే కంటే జాగ్రత్తగా ఉండడం బెస్ట్. సో ఉమ్లింగ్లాకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి హాన్లే నుంచి రూట్ ఉంది. మ్యాప్లో చూపించదు. మీరు హాన్లేకి వస్తే పెద్ద బోర్డు వేసి ఉంటాడు అక్కడ. సో మీరు వచ్చేయచ్చు. అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు రండి, ఎక్స్పీరియన్స్ చేయండి. అట్లని మీకు అంత బాగుంది కదా అనేసి అక్కడ గంట సేపు ఉండద్దు. మోర్ దాన్ 5 minutes ఈజ్ ఆల్వేస్ డేంజరస్. సో ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం రిస్క్ తీసుకోకండి. పైన ఏముండదు, చిన్న వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ అది కార్దుంగ్లో ఉమ్లింగ్లో అది బోర్డు ఉంటుంది. సో ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని టకటక కిందికి వచ్చేయండి. కిందికి వస్తూనే సెట్ అయిపోతుంది. నన్ను చూసి నవ్వుతున్నాడు కార్లో పోయే పిల్లోడు. సో ఏమో మర్చిపోయాను అప్పుడే. మేము కార్దుంగ్లో ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉన్నాము. అండ్ ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే మేము ప్రికాషన్గా ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చాము. కానీ సక్సెస్ఫుల్గా మేము ఆక్సిజన్ సిలిండర్ వాడలేదు. వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఉమ్లింగ్లా మేము కంప్లీట్ చేసి కిందికి వచ్చాము. ఆక్సిజన్ సిలిండర్ మేము వాడలేదు, మాకు అవసరం పడలేదు. అండ్ వీఆర్ వెరీ 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 హ్యాపీ. నాకు ఇది డేజావో అవుతుంది యాక్చువల్గా. నేను చెప్పినట్టు ఉంది నా ఫీలింగ్. నిజంగా డేజావో అవుతుంది నేను చెప్పిన ఇది. సో ఓకే ఫైన్. సో మాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంత హైయెస్ట్ పాస్కి వెళ్ళి కూడా మేము ఇది అన్నీ వాడలేదు. కానీ మేము వాడింది ఏం తెలుసా, డైమాక్స్, తలనొప్పి, డోలో, హాజ్మోలా అండ్ అంతే, ఇవన్నీ మేము వాడాం. అండ్ ఎక్కువ ORS అండ్ వాటర్ ఎక్కువ తాగాం. సో వాటర్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐఆర్ సో హ్యాపీ వీ కంప్లీటెడ్ అవర్ ఉమ్లింగ్లా రోడ్ ట్రిప్ విత్ అవర్ క్యూట్ బ్యూటిఫుల్ కార్. Me and my husband completed our honeymoonలోనే మేము ఇంత హైయెస్ట్ పాస్ కంప్లీట్ చేసాం. సో చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి ఇందులో. కానీ అయిపోయింది. సూప్ చేసా, ఇన్స్టెంట్ సూప్. బయట ఫుల్ వర్షం పడుతుంది. ఒక దగ్గర ఆగి సూప్ చేసుకొని ఇది హెల్దీ సూప్ కాదు, ఇది ఇన్స్టెంట్ నార్ సూప్. సో కొన్నిసార్లు సర్వైవ్ అవ్వడానికి అన్హెల్దీ ఫుడ్స్ కాలిపోతుంది. బాగుంది. ఇప్పుడు ఆ రోడ్డు కాదు, అది ఆ కొండ, ఏకంగా ఆ కొండ ఎక్కాలి మేము ఇప్పుడు. అసలు అది ఎక్కేలాగుందా అమ్మా. ఇది మేము పొద్దున్న దిగి ఎక్కి కష్టపడి వచ్చిన రోడ్ ఇదే. అదే చెప్తున్నా, ఉమ్లింగ్లా కంటే ఈ భాష మాకు చాలా కష్టంగా అనిపించింది మార్నింగ్. ఇప్పుడు కూడా కష్టంగానే ఉంది. చూడండి ఎలా ఉందో, భయంగా. వెళ్ళేటప్పుడు పోతిల్లా పాస్ దగ్గర ఆగలేదు. సో అందుకే రిటర్న్లో పోతిల్లా పాస్ దగ్గర ఆగాము. ఇది చాలా మందికి తెలీదు, 18,000 పైన ఉంటుంది ఆల్టిట్యూడ్. సో పక్క రండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఫుల్ గాలి, లైట్నింగ్స్ వస్తున్నాయి, అమేజింగ్ ఉన్నింది. మేము తప్ప ఎవ్వరం లేరు అక్కడ, ఒకే ఒక వర్కర్స్ది వ్యాన్ ఉన్నింది అంతే. అండ్ మీరు చూడొచ్చు పైన లైటింగ్ వస్తుంది వీడియోలో. అండ్ మేమైతే ఫుల్ హ్యాపీ.
2 హై పాసెస్ చూసాము. చాలా అంటే చాలా హ్యాపీ. వణికిపోతున్నాయి నా పళ్ళు నుంచి. ఈవినింగ్ 7 అయితుంది. హాన్లేకి రీచ్ అయ్యాం. ఇంకో 5 కిలోమీటర్స్ ఉంటది. మేమొచ్చి 1 అవర్ అయితుంది. కానీ నైట్ ఎక్కడో ఒక దగ్గర పడుకోవాలి గదా! సో, నైట్ క్యాంపింగ్ కోసం మెల్లగా ప్లేస్ చూసుకుంటాం. ఇది నా ఫేస్, నా అవతారం ఆఫ్టర్ ట్రావెలింగ్ టు 2 హై పాసెస్ అండ్ ఫుల్ అంటే ఫుల్ టయర్డ్. అండ్ ఈరోజు హాన్లేలో రెస్ట్ తీసుకొని రేపు సోమోరిరి పూగా వ్యాలీకి వెళ్ళే ప్లాన్ ఉంది. సో, అవన్నీ ఎంతవరకు అయితాయో మళ్ళీ చూడాలి. చలో బాయ్. ప్లేస్ చూసుకొని పడుకుంటాం. గుడ్ నైట్. ఈ వ్లాగ్ ఇంతవరకే. అండ్ ఈరోజు 21st డే కంప్లీటెడ్. బాయ్ బాయ్.